మన బండికి అనుకోకుండా మళ్ళీ కిరాయి వచ్చింది మామ. అదే మన పచ్చివర్ల కిరాయికి ఇప్పుడైతే పోదాం. ఆడ ఒక బండి ఆల్రెడీ 2 ట్యాంకులు పోసిందట మామ. ఇప్పుడు మనం బండి తీసుకొని పోదాం. వాళ్ళు మనని ఎందుకు వెళ్తారంటే మన 4 వీల్ మామ. మన బండి వెళ్తాయని ఒక ఆశ కొద్ది వెళ్తారు వాళ్ళు. ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడనే మామ, మా ఊరు బడిది. చాలాసార్లు నేను ఇక్కడనే తీస్తాను మామ. ఎప్పుడైనా లాంగ్ వీడియోలు తీయాలనుకుంటే ఈయనే తీస్తాను మామ. ఈడ ఎందుకంటే కొంచెం లొకేషన్ మంచిగా ఉంటుంది. ఈడ వ్యూ కూడా మస్తు ఉంటుంది. ఈడ వచ్చేవారికి మొత్తం అన్న 3 ట్యాంకులు పోసుకున్నాడు మామ. బండిని మాత్రం ఆట ఆడిస్తాడు ఘోరంగా. అది 1 సైడ్ దిగబడ్డది మామ. అది మొత్తం బండిని అయితే దావా తెంగుతాడు. కుట్టాంగి వెళ్తాంది. ఇక్కడ రూపులేదు మామ. మన బండితో గుంజుదాం అనుకుంటే ఇక అన్న అట్లనే కొడుతాండి వెళ్తుందని. ఈ రైతులు ఏం చేస్తారంటే ఇటువంటి భూములు ఉంటాయి కానీ మనల్ని పిలుస్తారు మామ. మన బళ్ళని అయితే ఫస్ట్ ట్యాంక్ పోతుంది మామ. నాకు తెలిసి దగ్గర ఒక 4 ట్యాంకులు ఏమో అవుతాయి కావచ్చు. చూద్దాం మామ ఎన్ని ట్యాంకులు అవుతాయో. మొత్తం మన దాంట్లో 5 ట్యాంకులు పోసినాయి మామ. 4 అనుకున్నాం కానీ మన 5 అయింది. దిగబడ్డాయి మామ మన బండి కూడా. నేను కూడా కుట్టాంగి వెళ్ళి నేను ఆ వీడియో తీయలేకపోయినా. మిల్లుకి వచ్చే వారికి అయితే అన్లోడ్ అయితే కావటం మామ. వారం రోజుల నుంచి వచ్చిన వడ్లను ఇవాళ రైస్ని అయితే ప్యాక్ చేస్తారట మామ. రేపు అయితే రమ్మన్నాడు సేట్ అయితే.